నటరాజ్ మాస్టర్ వాళ్ళదిను ఈ మన హరీష్ అంకుల్ వాళ్ళది గొడవలైనయి కదా! నాకిక్కడ ఉమ్. మాస్టర్ వాళ్ళదే తప్పనిపిచ్చిందిరా. నాకు అంటే ఇంకోటి అంజలి వాళ్ళ పర్సనల్ గొడవ కూడా ఎందుకు ఈ టెలివిజన్ మధ్యలో అలా పెట్టడం అదంతా కూడా ఎందుకు సోదనిపించింది. లే లయ గారి జడ్జిమెంట్ అసలు రీజనబులే అనిపించలేదురా. శాండ్రా వచ్చి నీకు క్రెడిట్ ఇచ్చినందుకు అమ్మ ఈగో ఫీల్ అవుతుంది అని చిచ్చులు పెడుతుంది ఏంట్రా అక్కడ అవునే అసలు పాపం. చాలా పెద్ద మాటే అది పాపం. ఎవరు నిజంగానే పర్ఫార్మెన్స్ తగ్గట్లేదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి ఉన్నాయి ప్రోమోలో పడాలని. మరి అంత బ్యాడ్ గా ఎవరు కుక్ చేసి ఉండరేమో, కావాలని అంతా ఏది పడితే అది ఇచ్చేసారేమో స్కోర్ అనిపించింది. మరి 3 పాపం సంధ్య అంతలా ఏడుస్తుందేంట్రా బాధపడిపోయింది కదా. నా కూర్చొని. వంట గురించి నాకు తెలుసు, కానీ 3 మూడు ఇయర్స్ పాయింట్లు నథింగ్ రా. వచ్చింది, దారుణంగా నేను వంట చెయ్యను నువ్వు అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఉంది కదరా రైవల్రీ, ఇట్లా రియల్ ఫేక్ నటరాజ్ అనుకుంటూ. మాస్టర్ హరీష్ అంకుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి వాళ్ళు కూడా అంతేగా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కపుల్ కి బాండ్ పెంచుతున్నారు, కానీ కపుల్స్ కి మధ్యలో గొడవలు పెడుతున్నారు. ఇలా అవును ట్రై చేస్తున్నారేమో. అవునవును. చేస్తాడు సార్ ఆ ఇట్లా బ్రిట్టో ఇస్ సో నైస్ రా. మీకు అర్థం కాదు. ఓరి అవును, షో అంటే భగవంతుడా. ఇలానే ఉంటది కదా అని బాగా చెప్తాడు ఆయన పాపం. చెప్తాడు ఇంకో పాయింట్, మహేష్ రా ఫస్ట్ నుంచి జీరోలో ఉన్నారు, నీకు ఇప్పుడు వచ్చావు హీరోకి, అదే కదా. ఎందుకంటే ఇదైపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళని చూసి అదే నేర్చుకునేది కదా. కొంచెం చెప్తాడు పాపం. 9 సెలబ్రిటీస్ అంటే ఒక సెకండ్ ఆలోచిస్తున్నాయి. ఆదివారం నేను కూడా ఎవరెవరు వస్తారు, వాళ్ళందరూ వస్తారు, నిరుపమ్ వీళ్ళందరూ వస్తారేమో, నేను అర్జున్ కూడా వీళ్ళందరూ ఒక్క సెకండ్ వస్తుంటారు అనుకున్నాను. ఆశపడ్డాను ఎవరెవరు వస్తారా అని చెప్పి, అదే చూసొచ్చి కదా. అవ్వ అనుకున్నాను. ప్రోమోలు కూడా ఎక్కడ కనపడలేదు, భలే వచ్చేసారే సడన్ గా అదే అని కదా. అనుకున్నాను చాలా. మోసపోయావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అన్న షోలో ఎపిసోడ్ 1 నుంచి 5 వరకు రివ్యూ చేశాం కదా. అఫ్ కోర్స్ మీరు ఎవరు చూడలేదు, అందుకనే మేము మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాం. ఎపిసోడ్ 6 నుంచి 10 వరకు రివ్యూ చూసేద్దాం పదండి. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. ఆ 6th ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ గేమ్ తో స్టార్ట్ చేశారు కదా, కీ టు హార్ట్. సాండ్రా వాళ్ళు మానిటర్ చేస్తూ ఇంకో 3 గ్రూప్స్ ఫామ్ అయ్యారు. వీళ్ళు ఇక్కడ బానే తెలివిగా అంజలి వాళ్ళ గ్రూప్ ని ఫస్ట్ చూస్ చేసుకొని వీళ్ళకి ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు, వాళ్ళు దానికి అంతా ఓవర్ ఎగ్జైట్ అయిపోయారు అనమాట. ఏ అని డాన్స్ వేసేసారు. అదే మేము కదా. కళ్యాణ్ అనుకుంటున్నా తెలిసి అతను అనడం కూడా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇస్తే ఫీల్ అవుతామా ఏంటి అన్నట్టు కూడా అన్నాడు అనమాట. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. శ్రీముఖి కూడా పాయింట్ అవుట్ చేస్తుంది రా. మీకు తెలుసా అదొక డిసడ్వాంటేజ్ అని, మీకు తర్వాత వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అని. ఆడిన తర్వాత మీలోని లోటుపాట్లు చూసి మిగతా వాళ్ళు అడ్వాంటేజ్ గా ఆడతారని ఇది లేదా? సెకండ్ నాకు నటరాజ్ మాస్టర్ వాళ్ళు మంచి ట్రిక్ ఫాలో అయ్యి కింద లెవెల్ పెట్టడం, తర్వాత పైన లెవెల్ అట్లా పెట్టడం బాగా అనిపించింది. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు తీసుకో, అది తీసుకో, కింద కిందకి కింద పెట్టు. అన్ని ఈజీగా చేసేయచ్చు, కానీ మెయిన్ అదేమంటారు, అది పజిల్ పెట్టడమే కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది. సోనియా సిద్ధ అక్కడే ఫెయిల్ అయ్యారు. పెట్టు, పడిపోతున్నాయి, గట్టిగా నొక్కి పెట్టు. ఇక్కడ సపోర్ట్ ఏం లేదు. ఉన్నదమ్మా, నువ్వు కరెక్ట్ గా ఫింగర్స్ తో ఫీల్ అయితే ఉంటది. అవును పాపం. అసలు మొత్తం అది బాగా డౌన్ అయిపోయారు వాళ్ళ ఆ ఎపిసోడ్ నుంచి అనుకుంటున్నా తెలిసి. బట్ స్టిల్ వాళ్ళైతే బాగా క్రాక్ చేశారు అనిపించింది. అసలు నేను చూస్తున్నప్పుడు అనుకుంటున్నా ఎలా పెడతారు, ఇది జారిపోతున్నాయి కదా, అసలు అదే కదా అతుక్కొని కూడా పాపం. అతుక్కోవట్లేదు, మ్యాగ్నెట్ కూడా లేదు, ఎట్లా పెడతారు పైన అవును. ఇది పట్టుకొని అని. బట్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు బాగానే బాగా పెట్టారు చేశారు. అనిపించింది. అవును. బట్ స్టిల్ వాళ్ళు గెలవలేదు అనుకుంటా కదా, నెక్స్ట్ టీం నాకు తెలిసి హరీష్ వాళ్ళు ఇంకా మంచిగా స్పీడప్ చేసి చేశారు. పెట్టినట్టు. అవును. ఇంకోటి హరిత హరీష్ టీమ్ లో ఈ నూకరాజు ఉన్నారు కదా, అతను చాలా కమాండింగ్ అనిపించారు గేమ్ లో. గేమ్ ఏంటి, నీ కళ్ళకి కనిపించకుండా ఉంటది, ఆమె నీకు డైరెక్షన్ చూపించాలి, నువ్వు వెళ్ళాలి. పాయింటే అది, ఆమె డైరెక్షన్ లో నువ్వు ఎలా వెళ్తున్నావు అని. అలా కాదు, నేను వెళ్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తే చెప్పు అని. తప్పు చేస్తే ఇంకా చెప్తానికి ఉండదు ఆయన కదా. ఫస్ట్ 2 గేమ్లు బాగా అబ్జర్వ్ చేశాడు. సో చూశారు, correct. అది ఎక్కేటప్పుడు ఆయన కాలు పెట్టి అబ్జర్వ్ చేస్తున్నాడు, నేను చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నానా correct. అది అవును. చూసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో ఆమె మళ్ళీ లెఫ్ట్ రైట్ అని చెప్తున్నప్పుడు ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు. గేమ్ అన్నది కమ్యూనికేషన్ గురించి, తను చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళాలి, నీ పాటికి నేను వెళ్ళాలి. వెళ్ళిపోతాను నువ్వు చెప్పొద్దు నాకు అనడం కూడా తప్పే. అట్లీస్ట్ నీకు అది ముందే నువ్వు చూసుకున్నప్పుడు ఆమెకు చెప్పాల్సింది, నేను ఇలా చూసుకుంటూ ఉంటాను, అవును నేను ఆగినప్పుడు నువ్వు డైరెక్ట్ చెయ్యను. ఏం లేదమ్మా, నువ్వు ఆగి చెప్పక అరుస్తూనే ఉంటారు. సరే అలా లెఫ్ట్ పడిపోతావు. దాంట్లో చాలా నెగిటివ్ అయిపోయినట్టు అనిపించింది అతను. అవును నిజమే, దాన్ని చాలా మంది పాయింట్అవుట్ చేశారు అనుకుంటా కదా. అసలు గొడవ పడుతున్నాడు వాళ్ళతో.
నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొంచెం జడ్జెస్ వచ్చి కొంచెం బానే అనిపించింది. అంటే ఓకే, ఈ గొడవలే ఉన్నాయి అనుకో మాక్సిమం. రియల్ ఫేక్ పెట్టాలి అంటే వాళ్ళ ఫోటో పక్క వాళ్ళకి రియల్ ఫేక్ అని చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టేసరికి ఏమో, అంటే ఇప్పుడు నువ్వు ఫేక్ నీకు ఫేస్ పైన చెప్తే కరెక్ట్ ఉండదు కదా, అలా పెట్టినందుకు ఏమో ఇంకెవరు తీసుకోలేకపోయారు ఏంట్రా వేరే వేరే ఫేక్ అన్న వాళ్ళకి. షోస్ లో ఇంకా గట్టిగానే వేసుకుంటారు. రియల్ ఫేక్ అనే ఇచ్చారు ఇంకా నీట్ గా వీళ్ళు. ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి మరీ చెప్పించేవి కూడా చాలా షోస్ ఉన్నాయి బయట. అంతేలే. కానీ సో ఇది నాకు చాలా నీట్ గానే వెళ్ళింది ఇంకా లేదు, చెప్పాలంటే. నాకు జడ్జెస్ ఎంతైనా లాగ్ అనిపించింది నిజం చెప్పాలంటే. జడ్జెస్ ఎపిసోడ్ అంటే ఏం ఎపిసోడ్స్ అసలు లేదు, మొత్తం ఎపిసోడ్ నీకు జస్ట్ రియల్ ఆర్ ఫేక్ అని పెట్టారు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు అట్లీస్ట్ బిగ్ బాస్ అయితే గేమ్స్ ఆడిపించడం అట్లా ఏదో ఒకటి ఉండేది కదా, అట్లా ఏం లేదు. లోపలేం లేదు డొల్లా. ఏమో. నాకేమనిపించిందంటే ప్రతి పాయింట్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసినప్పుడు ఒక పాయింట్ ఇలా అన్నారు అని అనుకున్నాం కదా, ప్రతి పాయింట్ వాళ్ళు తీశారు. అంటే ఏది మిస్ చేయలేదు. నువ్వు ఒక అవును. మాట అన్నావు, ప్రతిదీ తీశారు. అది కొంచెం అవును బాగా నిజం. అనిపించింది. అవును. మనం లాస్ట్ వీడియోలో రివ్యూ చేసింది చెప్పాడు తెలుసా, అనిల్ ఆ, రావిపూడి. అవును. ఎగ్జాక్ట్ డైలాగ్ గుర్తులేదు కానీ చెప్పాడు బానే అట్లా. వాసంతి వాళ్ళది అనుకున్నాం కదా, ఇట్లా దూరం దూరం అంటే ఎవరో ఒకరు పాయింట్ అవుట్ చేస్తారు, అందుకే అంజలి వాళ్ళు అది కూడా అలానే అయింది. అలా బానే కనెక్ట్ అయింది అక్కడ మనం డిస్కస్ చేసింది ఇది. ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక వీడియోలో జాను బాను ఏం చెప్తారు, ఇట్లా సిద్ధు సోనియా గురించి ఒకటి చెప్తారు. ఇట్లా సిద్ధు ఎక్కువ కేరింగ్ ఉన్నాడు, సోనియా అక్కడ కొంచెం ఫ్లిప్ అంతే. చేసిందిరా అమ్మాయి అదే కదా, నేను ఎప్పుడు జడ్జెస్ ముందరా. చెప్పాను అన్నట్టు చెప్తుంది. అవును. నేను అవును. ఇది చూసాను అలా వీడియోలో కాదు, బాగా. కొంతమంది ఎక్కువ కేర్ చేస్తారు, కొంతమంది తక్కువ కేర్ చేస్తారు అన్నట్టు ఫ్లిప్ అదే చేసింది. కదా. మాట్లాడతలే ఇట్లుంది అని ఉండే. తర్వాత తను ఎట్లా జోక్స్ వేస్తుంది, నేనంటే ఇప్పుడు హైపర్ గా రియాక్ట్ అవుతా. తను నార్మల్ ఇట్లా ఈజీగా రియాక్ట్ అవుతా, ఫన్ ఉంటది, లైక్ మంచిగా మాట్లాడితే ఇది ఉండే. కానీ ఆ అమ్మాయి చెప్పిన రియల్ పాయింట్ ఏంటి, సిద్ధువే పనులు చేస్తాడు సోనియా సోనియా కోసము, చేయదు. అదే వంటలు కదా. కానివ్వు ఏదైనా కూడా ఈ అమ్మాయి అసలు ఏం పని చేయదు, పట్టించుకోదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పింది అనమాట అమ్మాయి. కానీ మొత్తం ఇట్లా జడ్జెస్ అడిగేసరికి మొత్తం నేను అట్లా అనలేదు, నాకు గుర్తులేదు అదే కదా, అన్నట్టు ఫ్లిప్ చేసింది నేను అనిపించింది. నాకు షాక్ అయినా. నచ్చలేదు అక్కడ. అదేంటి రియల్ అని చెప్పి వాళ్ళది ఇచ్చింది ఏంటి అని అనిపించింది నాకు. అసలు వాళ్ళంటే నచ్చలేదు అన్నట్టుగా ఏదో చెప్పింది ఫస్ట్ ఎపిసోడ్, అవును. ముందు ముందు ఎపిసోడ్స్ లో. వీళ్ళది కూడా ఓవర్ అనిపించింది, ఆ ఏడవడం, ఆ జడ్జెస్ వచ్చి పాపం వాళ్ళని అడగడం, ఏంటి ఇదంతా వాళ్ళకి అదంతా అదే సోదిలా. కదా. నటరాజ్ మాస్టర్ వాళ్ళదిను ఈ మన హరీష్ అంకుల్ వాళ్ళది గొడవలేని కదా, నాకు ఇక్కడ మాస్టర్ వాళ్ళది తప్పు అనిపించిందిరా. అంటే నువ్వు చాలా రాంగ్ గా అతని పోర్ట్రేట్ చేసినట్టే అనిపించింది ఒక మినిట్. నా పక్కన వచ్చి అట్లా అవును. కూర్చున్నారా దూరంలో, అది చాలా బ్యాడ్ గానే అనిపించింది. ఆ అంటే తన విషయంలో తప్పే పర్సెప్షన్ అంటే అనిపించింది. అంటే ఆమె కూడా ఆయన కరెక్టే నటరాజు కదా. కూడా ఒప్పుకున్నాడు అక్కడ. ఎందుకంటే నేను ఒకసారి ముందే మాట్లాడి ఈ పాయింట్ అనిండాల్సిందేమో, కానీ మాకు ముందు నుంచి ఆ పర్సెప్షన్ ఉంది కాబట్టి ఆయన ఫోర్స్ చేయడం, లవ్ ఇట్లా కెమెరా ముందర చూపించడం, ఆ థాట్ ప్రాసెస్ మాకు ఉండింది కాబట్టి మేము అలా తీసుకున్నాం, కెమెరా కోసం చేస్తున్నాడేమో అని చెప్పేసి. కానీ నా తప్పే, మాట్లాడి చేసిండాల్సింది నేను ఏదన్నా కూడా అన్నట్టు ఆయన అన్నాడు, అది అగ్రి చేశాడు. రావణాసురు అంటాం, అది చాలా 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 పెద్దగానే అయిపోయింది అది. అంటే మళ్ళీ వీళ్ళే ఈయన కూడా ఏడుస్తారు. కొన్ని ఇంటెన్షన్ వేరేగానే అన్నాడు లేరా, ఆ పోజుల్ని పిల్లలు ఉన్నారు అన్నట్టు. అదే ఆ కదా, ఏదో. అది కమెంటింగే కదా ఇప్పుడు. మరి కమెంటింగ్ కాదనట్లేదు. అన్ని చోట్ల అందరికి అదే కదా, నెగిటివ్లు ఉన్నాయని అనిపించింది వాళ్ళకి నాకు. అంతే. మంచి టర్మ్స్ లేనప్పుడు వాళ్ళు ఏది చేసినా ఉమ్, నెగిటివ్ ఉంటది. అదే వాళ్ళ అది ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే సర్లే అని జోక్ గా ఆలోచిస్తూ తీసుకుంటారు. కూర్చొని అట్లా అవును. వాళ్ళు ఆలోచించలేదు అంతే. ముట్టుగారు కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. కానీ నాకు అంతే. ఇంకోటి, అంజలి వాళ్ళ పర్సనల్ గొడవ కూడా ఎందుకు ఈ టెలివిజన్ మధ్యలో అలా పెట్టడం, అదంతా కూడా ఎందుకు సోదనిపించింది. లేదు మనసా, అంటే ఇప్పుడు ఒక 2 కపుల్స్ వెళ్ళారు, మీరు ఇద్దరి మధ్యలో బయట నుంచి మాటలు లేవు, నీకు ఆబ్వియస్ గా అసలు ఏంటి వీళ్ళు అనేది నీకు పాయింట్ అనిపిస్తుంది కదా. జడ్జెస్ పాయింట్ అవుట్ చేశాక అవును అసలు ఏమైంది అన్నట్టు అనిపించింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. యువరాజ్ కి వాళ్ళకి అది ఇచ్చారు కదా మొత్తానికి, పారడైజ్ ది. అవును. దాన్ని నాకు ఏం పెద్ద స్పెషల్ ఏమో అనిపించలేదు. ఆ రూమ్ పెద్ద అవునరా, రొటీన్ రూమ్ ఫుడ్ లాగే ఫుడ్ ఉంది. రా. నట్స్ అవే. అవి కరెక్టే పెట్టారు. అది మనసా, నీకు లోపల ఏమీ దొరకదు, అదే ఆర్డినరీ ఫుడ్ దొరుకుతుంది అన్నప్పుడు నీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఫుడ్ ఉంది అంటే, అంటే నీకు ఇక్కడ తెలియట్లేదు. బిగ్ బాస్ లో అయితే అదొక పెద్ద పండగ చేసుకునే వాళ్ళు రా, వీళ్ళకి ఫుడ్ అవునులే కూడా పాపం. ఎంత లేదన్నా ఈయన డార్మ్ నుంచి వచ్చారు కాబట్టి ఈ కపుల్ ఆ వీళ్ళకి రూమ్ ఇవ్వడం ప్లస్ పాయింట్ అని అనిపించింది నాకు. పారడైస్ రూమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. అవన్నీ ఓకే. ఈ లయా గారి జడ్జిమెంట్ అసలు రీజనబుల్ అనిపించలేదురా. అవును. మీరేమన్నా అసలు అనుకోండి, ఇది ఏదో నా ఉన్నట్టే హానెస్ట్ ఉంది. ఒపీనియన్. ఎక్కడ ఎక్కడ నాకు కూడా, చందన నాకు కూడా.
అంటే నాకు ఏ ఇప్పుడు నువ్వు ఎఫెక్టివ్‌గా ఒక లేదు. జడ్జి పొజిషన్ లో కూర్చున్నావు. జడ్జి చేసి ఒక మంచి చెడు మాట అన్నది చెప్పాలి. చిరాకు పడతదేంటి నాకు అర్థం కాదు. మీరు చాలా చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ నాకు కూడా పేషెన్స్ పోతుంది. అసలుకి ఇప్పుడు నువ్వు ఒక మనిషి వచ్చి నువ్వు జడ్జి చేస్తున్నావు, చైల్డిష్ గా బిహేవ్ చేస్తావేంటి నువ్వు అన్నట్టు అంటావేంటి అదే నాకు కదా! అర్థం కాదు. అవును. చాలా కొంచెం రెక్లెస్ మొహం జడ్జిమెంట్ కూడా అని అనిపించిందిరా. షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి ఏంది మాట. ఇంకొక అవును. పాయింట్ అవుట్ నాకు ఏం చేయాలని ఉందంటే, అనిల్ రావిపూడి డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన జడ్జిమెంట్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా అవును. అంటే చాలా అది బా నచ్చింది. చేశాడు. ఆయన అవును. ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక మంచి మాట చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ తప్పేంటి? మీ తప్పులు చెప్తూ కూర్చుంటే మీకు అది అలవాటైపోతుంది. మీరు ఫిగర్ ఔట్ చేసుకోవాలి. ఇలాంటి కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు అని అనిపించింది జడ్జిమెంట్ లో. అవును. రాధా మేడంది కూడా అంటే ఓకే. ఓకే. న్యూట్రల్ ఓకే. ఇంక తను. న్యూట్రల్ అంటే బానే చెప్పింది. తను కూడా కొన్ని పాయింట్స్ బానే చెప్పింది. ఆవిడకి కొత్త కాబట్టి అనిపించింది అంతే కొంచెం. అందరికి చిరాకొచ్చినా అందరూ వెయిట్ చేసి అంటే మొహం పైన చూయించలేదు. ఈమె కొంచెం చూయించేసింది అంతే. నీతు వాళ్ళది కూడా అంటే ఆమె ఏడ్చి అట్లా అనింది కదా, అంటే ప్రతి షోలో అవమానాలు జరుగుతాయి అని. నీకు కాదు, నీకన్నా ఎక్కువ ఇంకా నువ్వు అన్న వాళ్ళకి అంటే నువ్వు పెద్ద మాటలు అన్నావు, ఇంకొకరికి అవమానం ఎక్కువ జరిగింది. నువ్వు అది తీసుకోకుండా, నువ్వు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళకి ఇంకా నువ్వు పర్సనల్ గా సారీ చెప్పకుండా అట్లా ఏడ్చి ఆ సీన్ అది కూడా నాకు నచ్చలా. సూపర్, వాళ్ళు ఇట్లా మాకు తక్కువ ఇచ్చారు, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. అవును. నేను క్విట్ అయిపోతాను అని అనకుండా కొంచెం హ్యాండిల్ చేస్తుంటే బాగుండేమో. బాగుండేదేమో. అదే ఆ కదా! మూమెంట్ వరకు కూడా వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఆ మూమెంట్ లో అరే చిన్న ఏమంటారు ఈ ఫ్లా ఇచ్చేసారే అన్నట్టు అనిపించింది. మేము క్విట్ అయిపోతున్నాం అని అంత ఈజీగా చెప్పేసారే అన్నట్టు అనిపించింది నాకు కూడా. కానీ స్టార్టింగ్ లో అనిల్ రావిపూడి అన్నారు చూసారా, మీరు అసలు కనపడలేదు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం, గొడవలు పడట్లేదు మీరు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి నాకు అదే అనిపించింది కదా. అదే అవును. పడి కనిపించారు, అందుకే వాళ్ళకి 30 35 ఎంతో ఇచ్చినట్టున్నారు బానే. అవును. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు తగ్గలేదు, ప్రతి ఒక్కటి రెచ్చిపోయాడు. అదే కదా. అవును నాయన. కానీ ఓకే, ఓవరాల్ గా మొత్తానికి అంటే ఆల్మోస్ట్ సేమ్ ప్లేసెస్ ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా తారుమారు అయినట్టు ఉన్నాయి అంతే. ఇంకా మహేష్ సాండ్రా వాళ్ళకి నిజమే, వాళ్ళేం పెద్ద చేసింది లేదు కాబట్టి వాళ్ళకి 0 అంటే లాస్ట్ టైమ్ లో పెద్ద తప్పు లేదు అనిపించింది. నాకు వాళ్ళకి పాయింట్స్ ఇచ్చినప్పుడు నాకే నిజంగానే 50 అని అనిపించింది. అవునవును. ఏంటి అని అనుకున్నా. వాళ్ళు 50 అనే అనుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 15 వాళ్ళు కవర్ చేశారని అంతే కదా. ఆన్ ద స్పాట్ అలా కవర్ చేసేసారా? ఓకే ఓకే అంతే, 15 అయినా పర్లేదు అన్నట్టు. కానీ ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మళ్ళీ ఫిట్టింగ్ పెట్టడానికి బాగానే ట్రై చేశారు. ఇంకా కానీ రెచ్చిపోయారు. నాకు నిజంగానే మహేష్ సాండ్రా వాళ్ళ కపుల్ది అర్థం కావట్లేదు. వాళ్ళ రిలేషన్షిప్ అర్థం కావట్లేదు. వాళ్ళ రిలేషన్షిప్ అదర్ హౌస్ మేట్స్ కూడా అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ వాళ్ళు బయటికి రావట్లేదు, వచ్చి మాట్లాడట్లేదు, మాట్లాడినా పెంట పెట్టుకుంటున్నారు. అట్లా బేసిక్ గా ఫస్ట్ ఎపిసోడ్స్ మొత్తం వాళ్ళకి హెల్త్ బాగాలేదు అని వాళ్ళే తిరుగుతాం, వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవుతాం, అదే సరిపోయిందిరా. ఇప్పుడే కొంచెం రీసెంట్ గానే వాళ్ళు కొంచెం బయటకు వచ్చి అవును. కనిపిస్తున్నారు తర్వాత ఇప్పుడు చెప్పాలంటే. ఇలా స్లోగా వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆ లోపే వీళ్ళంతా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఈయనేంటి ఇలా మాట్లాడతాడు అన్నట్టు వీళ్ళకి అవును. అనిపిస్తుంది ఇప్పుడు. కళ్యాణ్ అంతే ఫీల్ అవుతున్నాడు, సంధ్య అంతే అంటుంది. అదేంటి ఆయన అని. నాకు ఇంకో పాయింట్ కూడా నచ్చలేదు నాయన మహేష్ సాండ్రా అంటే, సాండ్రా వచ్చి నీకు క్రెడిట్ ఇచ్చినందుకు అమ్మ ఈగో ఫీల్ అవుతుంది అని చిచ్చులు పెడుతుంది ఏంటి నాకు అవునే, అర్థం అసలు కాదు. చాలా పెద్ద మాట అది పాపం. అదే కదా. కాబట్టి నన్ను పొగడకుండా మా ఆయన్ని పొగుడుతున్నారు ఏంటి అని ఫీలింగ్ లో మాట్లాడుతుంది తను. వాళ్ళిద్దరి మధ్యలో అలా చేస్తుంది ఏంటి అనిపించింది నాకు అక్కడ కూడా. బిట్టు మంచిగా హ్యాండిల్ చేస్తారా, నలుగురం కూర్చొని మాట్లాడదాము అవును. అని చెప్తారు, అది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నా వైఫ్ లేనప్పుడు నా వైఫ్ గురించి నాకెందుకు అట్లా బ్యాడ్ గా చెప్తున్నావు అవును. అన్నట్టే ఉంది అక్కడ. అవునవును. అది చాలా యూ లవ్ బ్రిటో. I love బాగా నాకు చేశారు. అదొక పాయింట్, అమ్మో ఏంటి సాండ్రా ఇలా చేస్తుంది అన్నట్టు అనిపించింది. అదే కదా, బట్ చాలా మిగతా పొగరుగా దాంట్లలో అంత ఒపీనియన్ రాలేదు నాకు. ఆవిడ మీద అంత పార్టిసిపేట్ చేయలేదు అనిపించింది. ఈ మధ్య పార్టిసిపేట్ చెప్పారు చేస్తున్న కదరా, తర్వాత నాకు ఒపీనియన్ వస్తుంది కొంచెం ఇలా చేస్తున్నారు ఎవరు ఏంటి అని. పర్ఫార్మెన్స్ తగ్గట్లేదు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఉన్నాయి ప్రోమోలో పడాలని. నటరాజ్ మాస్టర్ ప్రోమో అంటే గుర్తొచ్చింది. నేను అమ్మో, ప్రోమోలు ఇచ్చే బ్యాచ్ కాదు అని అనుకుంటేనే ఎన్నెన్ని ఇచ్చాడండి. నాకు అర్థం కావట్లేదు ఆ రోజు. కూడా కంగారు పడిపోద్ది. రాజా
అదే ఇంకోటి కదా. ఈ డైలాగ్ గుర్తుందా? తను అంటున్నాడు హరిత హరీష్ ఏమంటున్నాడు, మనకి షో అవసరం లేదు కానీ షోకి హరిత షోకేమో హరీష్ కావాలి. శ్రీముఖి కావాలి. అన్నది ఆ పాయింట్ కూడా అన్నది శ్రీముఖి నచ్చదు. మళ్ళీ తీసింది. మనకి ఈ షో ఇంపార్టెంట్ కన్నా. అదైతే కరెక్ట్. సారీ ఈ షోకే మనమే ఈ షోకి ఇంపార్టెంట్ కన్నా. ఓకే రెండు తర్వాత అంతే ఎవరు తగ్గలేదు మొత్తానికి అయితే ప్రోమోలకి. నటరాజ్ అసలు మాస్టర్ బీజిఎం లేదు, బీజిఎం కూడా దండోరా ఆయన ఆయన మళ్ళీ ఇలా వేసాడు, అన్ని ఏవేవో చేసేసాడు, ఇలా గాడ్జిల్ ఎవరికి భయపడదు, నన్ను ట్రై చేయి. అరే ఏంట్రా, ఏమైందిరా? మనంతా గో విత్ ఫ్లో. గో విత్ ఫ్లో మనకి. నాకు ఇంకొకటి కూడా అనిపించింది, హరిత హరీష్ అంకుల్ కూడా కొంచెం ఇక్కడ ఏదైనా రియాక్ట్ అయ్యి దాన్ని ఇది చేసింటే ఇంకా ఎక్కువ అయిపోనేమో. ఆయన కొంచెం మెచ్యూర్డ్ గా ఉందామని చెప్పి ఏం మాట్లాడలేదేమో. సరే ఎంత మాట్లాడతారో మాట్లాడండి, మీతో మాట్లాడడం వేస్ట్, మమ్మల్ని ఇంత మాట అన్నాక మీతో మాట్లాడడం వేస్ట్ అన్న ఫీలింగ్ లో ఆయన కూడా అలా సైలెంట్ అన్నారు కదరా, వదిలేసాడేమో అనిపించింది. మీకు నా వైఫ్ చాలు అన్నట్టు ఏదో అన్నారు. మా వైఫ్ చాలు, ఇనఫ్, షీఈ్ ఇనఫ్ ఫర్ యు. అంటే అంటే వాళ్ళ వైఫ్ డిఫెండ్ చేస్తుంది, అంటే వాళ్ళ వైఫ్ డీల్ చేస్తుంది, అతనికి ట్యాగ్ చేసి అది మాట్లాడుతుంది. ఈ మాస్టర్ వచ్చి అంకుల్ ఏదో ఓకే అంటే ఓకే ఓకే నేను ఎవరికి నేను అవసరం దిగాల్సిన లేదు. పని లేదు, ఆ. మా ఆవిడ డీల్ చేసేస్తుంది. అబ్బో నాయనా, కానీ ఓకే నాకు ఓకే. అతను కొన్ని దగ్గర మంచిగా అనిపించలే. వాళ్ళు ఏందో డిస్కస్ చేస్తుంటే ఏంటి సోది అని చెప్పి వెళ్ళిపోతాడు. అవునా? ఎందుకు అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు మంచి డిస్కస్ చేయొచ్చు కదా, అంతా ఒక దగ్గర. నాకు అదే ఇక్కడ కదా. ఇంకోటి అనిపించింది, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏమో మరి. అంటే హరిత హరీష్ అంకుల్ నటరాజ్ని ఉద్దేశించి ఏంటి సొల్లు ఈయన చెప్తుంటే సొల్లు మేము వినాలా అన్న ఉద్దేశంతో యా అదే వెళ్ళిపోతారు. అన్నారు. కానీ అదే. నూకరాజు తను అనుకొని తను చాలా రియాక్ట్ అయిపోయాడు అక్కడ. ఆ, నన్ను సొల్లు అంటున్నాడు, నేనే కదా అక్కడ మాట్లాడుతున్నా అంటే ఈయన కూడా మాట్లాడుతున్నాడు, ఈయన కూడా మాట్లాడుతున్నాడు. బట్ ఇతను అన్నిటికీ నూకరాజు రియాక్ట్ అనుకోవడం అయిపోయాడు. నన్ను అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఉంది కదా రైవల్రీ, ఇట్లా రియల్ ఫేక్ నటరాజ్ అనుకుంటూ. మాస్టర్ హరీష్ అంకుల్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి. వాళ్ళు కూడా అంతేగా. అంటే కనీసం నార్మల్ గా ఉండడానికి ట్రై చేశారు వాళ్ళు లోపల ఉండి. బట్ ఇప్పుడు అంతా బట్టబయలైపోయింది అనుకో, వేరే విషయం. అవును. ఇంకొకటి వీళ్ళు బ్యాక్ బిట్టర్ అని చెప్పి నటరాజ్ మాస్టర్ కి ట్యాగ్ చేస్తారు కదరా, హరిత హరీష్ అంకుల్ వాళ్ళు. ఇక్కడ వీళ్ళు కూడా చేశారా, ఇట్లా మాస్టర్ ఉంది వేరే షోలో ఎవరిని గుంటనక్క అని అంటున్నారు అని చెప్పి ఈ అవును. శాండీ వాళ్ళకి చెప్తాం. అది కూడా నీకు అవును. అదే కదరా, అంటే ఏం అవునవును. డిఫరెన్స్ ఉంది? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అంటే ఆయన ఎవరు అలాగే తగ్గట్లేదు, ఈయన ఇద్దరిద్దరు ఫీలింగ్ అంతే ఉన్నారు. ఏంటంటే ఆయన అలా పేర్లు పెట్టే పైకి వచ్చాడు అని ఈయన ఫీల్ అయిపోవడం ఒకటి. అదే కదా, మళ్ళీ ఇతను తగ్గట్లేదు అతను తగ్గట్లేదు నాయన. ఓవరాల్ గా బాగానే గొడవలు పెట్టడానికి అయితే ట్రై చేశారు, ఆ పాజిటివ్ నెగిటివ్ పెట్టి. ఇంకా నెక్స్ట్ డే అవును. కూడా కుకింగ్ ది బాగానే పెట్టారు. నాకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా పవన్ అంటారు, అంజలి పవన్ అంటారు, నాకు ఈ షో వేరే షోస్ కంటే చాలా నచ్చింది, బ్యాట్ చేయడానికి ట్రై చేయట్లేదు వీళ్ళు, అవును. గుడ్ కంటెంట్ తీయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. అవును, నాకు అంటే అది చాలా బాడీ వ్యాలిడ్ పెంచడానికి. అనిపించింది. అవును. నాకంటే కంటిన్యూగా నేను షో అయితే ఫాలో అవుతున్నాను. నేను ఆ షో చూసిన ప్రతిసారి నాకైతే ఏదో ఒకటి రిజాల్వ్ చేయడానికో లేదంటే వాళ్ళని దగ్గర చేయడానికో ట్రై చేస్తున్నారని అనిపించింది. అంటే కొన్ని ఉన్నాయి మ్యానిపులేట్ చేయడానికో లేదంటే ఫ్లిప్ చేయడానికో, షో టీఆర్పీ టీఆర్పీ కోసమో కోసం. దేనికో దానికో అంతే. ఉన్నాయి. అంటే షో పర్స్పెక్టివ్ లో రియాలిటీ షో లాగా ఉన్నాయి. బట్ స్టిల్ ఒక కపుల్ దగ్గరకు వచ్చేసరికి నాకు సిద్ధు సోనియా మహేష్ చంద్ర వాళ్ళు అవును. బ్యాగేజ్ ఆ తీసేయడం. బ్యాగేజ్ తీసేయడము అవన్నీ కూడా కన్సిడర్ చేసి థెరపీ లాగా మాట్లాడిపించి అదంతా కూడా నచ్చింది. అంటే వాళ్ళకి ఎంత అవును. రిఫ్రెషింగ్ అనిపించింటుంది. వేరే షోలు అంత చెయ్యరు కదరా, వీళ్ళు అంటే ఎఫర్ట్ వీళ్ళు పెట్టి ఏం నాకు మంచిగా. చేస్తున్నారు కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కపుల్ కి బాండ్ పెంచుతున్నారు, కానీ కపుల్స్ కి మధ్యలో గొడవలు పెడుతున్నారు. అవును ఇలా ట్రై చేస్తున్నారేమో. అవునవును. కానీ నాకు నచ్చింది, వేరే షోస్ తో కంపారిటివ్లీ నాకు ఇది ఒక మంచి పాయింట్ అనిపించింది. మంచి అవును. తీయడానికి ట్రై చేస్తున్నారు అవును. అన్నట్టు. నాకు కుకింగ్ ది ఏం అర్థం కాలేదంటే, నూకరాజ్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు వెళ్ళి పిక్ చేసుకోమని చెప్పి. అన్ని తిరిగాడు, అన్ని తీసుకున్నాడు. అతనే కదా ఫస్ట్ తీసుకుంది. తర్వాత ఏమో మాకు ఏంటో వచ్చింది, మాకు రాది పన్నీరు అని అంటాడేంటి, నాకు అర్థం కాలేదు. అదే. అవునరా పాపం. మరి ఎందుకయ్యా తీసుకున్నావు? నాకు అనిపించింది మరి అంత బ్యాడ్ గా ఎవరు కుక్ చేసి ఉండరేమో, కావాలని అంత ఏది పడితే అది ఇచ్చేసారేమో స్కోర్ అనిపించింది. మరి 3 పాపం సంధ్య అంతలా బాధపడిపోయింది కదా. నా ఏడ్చి. వంట గురించి నాకు తెలుసు. కానీ 3 3 ఇయర్స్ పాయింట్లు నథింగ్ రా. ఇంత దారుణంగా నేను వంట చెయ్యను నువ్వు అని 2 చెప్పి వెరైటీస్ చేసావు, 5 అంటే 2 వెరైటీస్ చేసావు నువ్వు, 5 ఇచ్చారు అనుకో.
నువ్వు ఒక దానికి ఒక 1.5 పాయింట్ ఇస్తావా? ఎంత లో అది ఆ! అన్నట్టు అదే అనిపించింది. చెప్తుంది ఆమె. అదే ఏడుస్తుంది ఆమె. నా బాధ నాకు కుకింగ్ అది ఇది 1.5 అసలు 1.5 ఎవరైనా ఇస్తారా అని చెప్పి అదే కదా! ఏడుస్తుంది ఆమె. ఏమోలే కానీ ఆ ఇంకా బ్రిటో మంచిగానే కన్విన్స్ చేస్తాడు. కన్సోల్ చేస్తాడు. సారీ ఆ ఇట్లా బ్రిట్టో బానే ఇస్ సో నైస్ రా, మీకు అర్థం కావట్లేదు. ఓరి అవును. షో అంటే భగవంతుడా! ఇలానే ఉంటది కదా! అని చెప్తాడు ఆయన పాపం. చెప్తాడు ఇంకో పాయింట్, మహేష్ చంద్ర ఫస్ట్ నుంచి జీరోలో ఉన్నారు, నీకు ఇప్పుడు వచ్చావు హీరోకి, అదే కదా! ఎందుకంటే ఇదైపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. పాపం వాళ్ళని చూసి అదే నేర్చుకునేది కదా! కొంచెం చెప్తాడు పాపం. ఈమెకి అన్ని క్యూట్. పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి ఎలానో. అంటే అవును. వీకెండ్ షోలో జడ్జెస్ అలానే ఇచ్చారు. ఇంకా ఈ పాజిటివ్ నెగటివ్ దానిలో కూడా అందరు బానే ఇచ్చారు పాపం. అన్ని గుడ్ పాజిటివ్. కమ్‌బ్యాక్ నాకు యాక్చువల్ గా తెలిసి వాళ్ళది. సంధ్య అండ్ ప్రియాంక ఇద్దరికి అన్ని పాజిటివ్ కామెంట్స్ హ్మ్. వచ్చినట్టున్నాయి కదా. అవును. అవును. ప్రియాంక వాళ్ళకి ఉమ్. బావచ్చు. అవును. అండ్ నాకు ఇంకో పాయింట్ కూడా చాలా నచ్చింది. అడ్మైర్ అవ్వచ్చేమో జనాలు చూసి, బట్ స్టిల్ శివ్ ప్రియాంక వాళ్ళిద్దరికి ఒక కపుల్ గా వాళ్ళు ఇచ్చుకునే రెస్పెక్ట్ కానివ్వు, అవును. వేరే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వు, పాయింట్ అవుట్ చేశారు కదా, చాలా మంచిగా అనిపించింది. అవునండి. అవును. సాండ్రా ఏదో ట్రై చేసింది పాపం. కానీ వీళ్ళెవరికి అర్థం కాక వీళ్ళు మంచిగా తీసుకోలేదేమో అని మహేష్ ఫీలింగ్. ఎప్పుడైనా ఇటాలియన్ కాంటినెంటల్ తినుంటే కదా అన్నం పప్పు తినే బ్యాచ్ అన్నట్టు అనుకున్నాడేమో అదే కదా. పప్పు మోహన్. అంజలి నాకు తెలిసి చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి ప్రెజెంట్ చేసింది అనిపించింది, కానీ మార్కులు ఏమో అంత ఎక్కువ వచ్చినట్టు రాలేదు. అనిపించలేదు మళ్ళీ. కొంతమంది చేశారా ఎవరు ఆమెకి 8, 9 కూడా వచ్చినట్టున్నాయి కదా. 9 వచ్చినాయి. అవును. 2 టైమ్స్ 9 వచ్చింది. చేశారు. మిగతావన్నీ ఒక 7, 4 అట్లా వచ్చినట్టు అనిపించాయి ఎక్కడో మరి. అవును. అంటే కొన్ని తక్కువ వచ్చినాయి. ఫేక్ గా ఇచ్చినట్టు అనిపించింది. జడ్జ్‌మెంట్ మొత్తం అంతా ఫెయిర్ గా చేసినట్టు అనిపియలేదు ఎక్కడ. దట్ అవును. ఈస్ శ్రీముఖి బ్రిట్టో శాండీ అక్కడికి బాధ. శ్రీముఖి అక్కడికి మెన్షన్ చేసిందిరా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, హ్మ్. మీరు ఎమోషనల్ గా ఇస్తారో లేదంటే హానెస్ట్ గా ఇస్తారో స్ట్రాటజీ. చూసి ఇవ్వండి అని చెప్పి హ్మ్. చెప్పింది. బట్ స్టిల్ వీళ్ళు గేమే అని అనుకున్నారేమో మరి. అదే కదా! మరి అంత థ్రిల్ ఇచ్చేంత ఏం చేసుండరు పాపం. అంటే ఎవరైనా వీళ్ళకి బానే తెలుసు చేసుంటారు ఇప్పుడు బేసిక్ మంచి కుకింగ్. మార్క్స్ ఇస్తే వాళ్ళకి బాండ్ క్రెడిట్స్ వస్తాయి, ఆ! వాళ్ళు గెలిచేస్తారని తెలుసు వాళ్ళకి కూడా, అందుకే ఎలా నేను ఇవ్వాలో అలా ఫస్ట్ ఇచ్చారేమో అనిపించింది ఇంకా. నేను 9 సెలబ్రిటీస్ అంటే ఒక సెకండ్ ఆలోచిస్తున్నా. ఈ ఆదివారం నేను స్పెషల్ కూడా. ఎవరెవరు వస్తారు? వాళ్ళందరూ వస్తారు. నిరుపమ్ వీళ్ళందరూ వస్తారేమో, నేను అర్చన కూడా వీళ్ళందరూ ఒక్క వస్తుంటారు సెకండ్ అనుకున్నా. ఆశపడ్డాను ఎవరెవరు వస్తారా అని చెప్పి, చూసి అదే ఛీ కదా! అవ్వ అనుకున్నాను. ప్రోమోలు కూడా ఎక్కడ కనపడలేదు. భలే వచ్చేసారే సడన్ గా అదే అన్నట్టు కదా! అనుకున్నా చాలా. మోసపోయావు. ఇంకొక పర్సన్ పవన్ ఉన్నారు కదా! వసంతి పవన్. అతను కూడా కొంచెం కళ్యాణ్. డిఫరెంట్ గా అనిపించిందిరా. అంటే నువ్వు అదే మినిట్ అంతా రేజ్ అయిపోయి నెక్స్ట్ మినిట్ కూల్ అయిపోయి వాళ్ళతో భలే కలిసిపోతున్నావు. అది ఫేక్. అది అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు నీకు వీళ్ళతో ఈ మహేష్ సాండ్రతో అంత గొడవైంది. నువ్వు డ్రామాలు చేయగలవు. మళ్ళీ నెక్స్ట్ డే బానే కలిసి అంటే కొంచెం అది గుడ్ థింగా, బ్యాడ్ థింగా ఏంటని అర్థం కావట్లేదు. ఇప్పుడు నీ ఎమోషన్ నీతో పెట్టుకుంటున్నావా? లేదంటే అక్కడ వదిలేసి నువ్వు వీళ్ళతో కలుస్తున్నావా? లేదంటే దాన్ని ఫార్వర్డ్ చేస్తూ బయటకి వీళ్ళతో బాగుంటున్నావా? అది అర్థం కావట్లేదు. కానీ ప్రతి ఒక్కరితో పెట్టుకొని నీకు పెట్టుకొని బయటికి బాగా మాట్లాడుతున్నావు అంటే అది వేస్టే. హ్మ్. నువ్వు అక్కడికక్కడికి ఎమోషన్ వదిలేసి ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని తర్వాత బాండ్ కంటిన్యూ చేస్తున్నారంటే దట్ ఈస్ గుడ్. గుడ్ ఇది థింగ్. వాళ్ళ అదే అర్థం పర్సనల్ కాల. థింగ్స్ ఎలానే మనకు అతనికి తెలియదు. ప్రతి ఒక్కరితో ఇష్యూ అయింది. కానీ మళ్ళీ కూల్‌గా అది గుడ్ థింగ్ యాక్చువల్‌గా. కానీ అది ఎవరో ఏంటి అనేది అన్నారా అర్థం కావట్లా. వాళ్ళు గుడ్ బుక్స్ లో ఉండడం, సిద్ధు సిద్ధు. అంజలి వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు అంటారు కళ్యాణ్ వాళ్ళు ఇంకా ఇట్లా బయటికి రావట్లేదేమో, ఇంకా సేఫ్ గా ఆడడానికి ట్రై చేస్తున్నారేమో, లేదు లేదంటే గుడ్ బుక్స్ లో ఉండడం నాకు ట్రై చేస్తున్నారేమో అన్నట్టే అవును. అంటారు. ఎందుకంటే ఎవరితో ఏదైనా కూడా, అంటే ఆయన ఉండడం అలాగేనేమో తెలియదు, కానీ ఎవరితో కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకుండా అలా గుడ్ బుక్స్ లో ఉండడం ట్రై చేస్తున్నారేమో అని వీళ్ళ పర్స్పెక్టివ్, మనకు తెలియదు హ్మ్. ఇంకా. కాదు నాకేమనిపించిందంటే ఇదేమి ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ లాగా ఓటింగ్ అదేం లేదు కదా. అతను ఫస్ట్ నుండి కూడా ఫ్రెండ్స్ ని చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడేమో. అవును. ఇప్పుడు ఆమెతో కూడా అవును. కలవకుండా వేరే వాళ్ళతో చేసుకుంటున్నాడు కదా. మేబీ అతనికి ఫ్రెండ్స్ కావాలి అన్నట్టు అనుకున్నాడేమో అనిపించింది. మేబీ. అదే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ లాగా అనిపించింది అసలు. అవునరా, సిద్ధు అంటాడు కదా డీజేటీలో, అమ్మో మూవీలో ఉన్నవేంట్రా నువ్వు అని. అదే కదా! నిజమే. అవును, నాకు ఫన్నీ. కొన్ని చోట్ల అనిపించింది. అది వాళ్ళందరూ నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా. సిద్ధు, సోనియా ఇంకా అంజలి, పవన్ పక్క. వేస్ట్ కదా అంత సేఫ్ గేమ్ ఆడితే. లూకా కూడా సేఫ్ అనాలో మరి దాన్ని బీయింగ్ ఇన్ గుడ్ బుక్స్ అనాలో నాకు తెలియదు. ఏదన్నా ఒకటే అప్పుడు ఏదో ఒక రోజు గొడవలు పెట్టాలి అని అనుకుంటే వీడియో చూపించేస్తారు. పవన్ వసంతి వాళ్ళు అలా చేస్తారు. try అవును. చేశారు. అప్పుడే అది. కదరా అమూల్య లాంటి వ్యూవర్స్ హ్యాపీగా ఉండేది. అదే వీళ్ళకి మసాలా కావాలి అనుకున్నప్పుడు పక్కా టీఆర్పీ కోసం అది వేసిస్తారు. చేస్తారు. అప్పుడు ఇంకా అవునా. గొడవలే. ఈరోజు అవును. చూసాం అంటే ఐ మీన్ మొన్న వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఎట్లా గొడవలు చేస్తున్నారు అందరూ ప్రోమోలో పడాలి అని అదే అట్లానే కదా! అవును.
హరిత అంకుల్ వాళ్ళు వీళ్ళు విన్ అవుతారు కదా నూకరాజ్ వాళ్ళు. వాళ్ళ కింద ఒకళ్ళు ఇలా చెయ్యాలి అని మేము ఆ చేయమంటారంటే స్లేవ్ ఏం బ్రో నువ్వు ఎందుకు వచ్చావు అసలు? పీక కోసుకొని గుమ్మానికి ఎలాడ తీసుకుంటా గానీ నెవర్. మేము ఎవరికి నాకు బానిసల్లాగా నేను ఉంటామని ఎక్స్పెక్ట్ ఏంటిది? చేయలేదే. నేను నూకరాజ్ వాళ్ళు హరీష్ వాళ్ళ నేను తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ అనుకున్నాను. చేయలేదు. నేను ఎందుకంటే ఏదో ఎక్స్పెక్ట్ వదిలేస్తారేమోలే, చేయలేదు. పెద్దోళ్ళు కదా, మళ్ళీ పెంట పెంట ఎందుకు చేసుకుంటారు, వాళ్ళు ఇంత అయింది కదా అన్నట్టు. అంటే మరి ఇంటెన్షనల్ గా తీసుకున్నట్టు ఉంటది కదా అన్నట్టు నేను తీసుకోరేమోలే అని అనుకున్నాను. బట్ భలే పాయింట్ చెప్పాడు అనిపించింది. ఆ దగ్గరగా పాయింట్ నేను ఎందుకు వెళ్తే అనుకున్నానంటే సేఫ్ గా ఆడాలి అంటే లాస్ట్ లీస్ట్ లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు, లేదు అవును ఇంకా కొంచెం గేమ్ లో హైలైట్ అవ్వాలి అంటే వాళ్ళ పాయింట్ తీస్తారు అని అనుకున్నాను. అవును. తీసారు. అండ్ శ్రీముఖి కూడా ఉంటది కదా, నేను ఎక్స్పెక్ట్ చేసా మీరు చెయ్యరా అంటారా, నేను చేసా. నాకు ఫస్ట్ 5 ఎపిసోడ్స్ తో కంపేర్ చేస్తే ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఆంటీ మాట్లాడుతుంది. హరిత ఆంటీ కొంచెం వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు అంతా ఎస్ రా, సైలెంట్ గా ఉండి ట్రూ. ఎలా ఉండేది, కొంచెం అది బాగానే మాట్లాడుతుంది. అందరూ పాయింట్ అవుట్ చేసి ఇట్లా నువ్వు మీ హస్బెండ్ తప్పు చేస్తే చెప్పట్లేదు అన్నందుకో మరి ఇంకా డిఫెండ్ చేసుకున్నానుకో తెలియదు కానీ ఏదో దాంటి అమ్మాయి మాట్లాడింది అన్నట్టు అనిపించింది నాకు. అవును అవునవును, నోట్లో నుంచి ఆ ముత్యాలు రాలే, చూసా. ఒక దగ్గర కుకింగ్ దగ్గర అనుకుంటా ఆ హరిత ఆమె ఏదో పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తది కదా, అప్పుడు అంకుల్ సోఫాలో కూర్చొని హార్ట్ ఇస్తున్నాడు ఆంటీకి ఇలా ఇలా ఏదో. క్యూట్. అవునవును, వంటలు ఏంటి మీ ఆవిడ ఇలా పనిచేస్తుంది బాండ్ క్రెడిట్స్ ఉద్దేశంలో పెట్టుకోకుండా అని అంటే అదే కదా ప్రౌడ్ గా అంకుల్ ప్రౌడ్ మూమెంట్ అది. అదే కదా. ఎవరు అనుకున్నావు? మా హరీష్. ఆవిడ నాయన ఫ్యాన్స్. ఒక సీతారాముడు, ఒక నేను రోమియో కాదురా నాయన. జూలియట్, అలా హరిత హరీష్ ఆయన చెప్పారు గుర్తుండిపోవాలి. కదా, అదే లైలా మజ్ను. అమ్మో అంకుల్ మామూలుగా లేరుగా అనిపించింది. నాకు అనిపిస్తుంది అంకుల్ కి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి, లవ్ అంటే ఇలా ఉండాలి అని ఆ చెప్పి. ఆ డెఫినేషన్స్ ఫాలో అవుతేనే అది లవ్, లవ్ లేదంటే కాల్పోవు లేదు. అది. వీకెండ్ లో చెప్తారు జడ్జెస్ మంచిగా, మీరు ఇలా లవ్ అనుకుంటున్నారు అందరు అదే వేలో చూపించాలి అని గ్యారెంటీ కాదు. లేదు, కరెక్ట్ గా ఎవరి పాయింట్ వేలో అవుట్ వాళ్ళు చేశారులే. చూపిస్తారు అని. అదే అంటున్నా, జడ్జెస్ అన్ని మనం చెప్పింది చెప్పారు కరెక్ట్ గా బాగా. తీసారు. అవును. అవును. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా రివ్యూ ఈ 5 to 10 ఎపిసోడ్స్ కి. నచ్చితే కమెంట్ చేయండి అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సబ్స్క్రైబ్. మీరు ఇంకేమైనా మా నుంచి ఎక్స్పెక్ట్ చేసినా లేదంటే మీ ఇన్పుట్ ఇచ్చినా మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, చేసుకోవాలి ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్. So please whatever. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.